ఇక నిన్న చూసినాం కదా, మద్యం షాపులకు డ్రా తీస్తున్న కలెక్టర్ హరిచంద్ర. 2601 మద్యం షాపులకు లక్కీ డ్రా, లైసెన్సులు కేటాయింపు పూర్తి, 19 దుకాణాలకు రీనోటిఫికేషన్, వాటికి వచ్చే నెల 3న డ్రా, దరఖాస్తులు తక్కువ రావడమే కారణం అంటూ దరఖాస్తులు తక్కువ వచ్చినాయని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చారట. సో వాటికి నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ 3వ తారీఖున డ్రా చేస్తారట. అయితే దరఖాస్తులు తక్కువ వచ్చినాయని వీళ్ళకు ఎంత వచ్చినా సరిపోతలేదు తెలుసా. ఇది ఎట్లా అయిపోయిందంటే కథ గమ్మతున్నది. యాక్చువల్గా హైకోర్టులో ఈ పెండింగ్ ఉంటే అందరూ ఏమనుకోరంటే ఆగిపోతాయేమో, మళ్ళీ ఆ పైసలన్నీ ఎటుపోతాయని కొంత ఆగముండే. ఫైనల్గా కోర్టు కూడా మీరు నువ్వు చేసుకోవచ్చు అని చెప్పి లక్కీ డ్రా గురించి తీర్పు చెప్తే వీళ్ళు తీపిచ్చారు. అయితే నిన్న ఒక భార్యకి భర్తకి ఇద్దరికి వచ్చింది ఒక దగ్గర, సూర్యాపేట జిల్లా. ఒక భార్యకి ఆమె భర్తకి ఇద్దరికి, అనేది కుటుంబంలో ఇద్దరికి లక్కీ డ్రా వచ్చింది. వాళ్ళు వేసిన ఎన్నో నాకు తెలియదు కానీ కొన్నే వేసి ఉంటారు ఎట్లయినా. కానీ 150 అప్లికేషన్లు వేసిన వాళ్ళకి కూడా ఒక 10 వచ్చి ఉంటాయి అంతే. పైగా ఒక ఆయన 84 వేసిండు, 4 వచ్చినాయి. ఇట్లా చాలా మంది ఉన్నారు. అయితే పోయినాయి, కోట్ల రూపాయలు పోయినాయి. అవన్నీ కూడా ఇలా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి 2600 కోట్లు. కానీ అనేది చాలా మట్టుకు ఎక్కువ అప్లికేషన్లు రాలేవని చెప్పి అనుకున్నప్పటికీ కానీ ఎక్కువ వేసిన వాళ్ళకి మాత్రం తక్కువ వచ్చినాయి. ఇది నేను చెప్పేది. అరే కొంతమంది ఆశపడ్డారు, అయితే ఎక్కువ అప్లికేషన్ రాలే కదా, కొన్ని వేసినా వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాలే. బాగా అప్లికేషన్లు వేసిన వాళ్ళకే అతి కొద్దిగా వచ్చినాయి. అయితే ఇక్కడ ఆ వార్త ఏందో ఒకసారి చూద్దాం. మళ్ళా ఇంకా కొన్ని ఎందుకు ఆపిండ్రు, దానికి కారణం ఏందో ఒకసారి. నూతన మద్యం షాపులకు 25-27 కాలానికి లైసెన్స్ కోసం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా డ్రా నిర్వహించారు. మొత్తంగా 2601 మద్యం షాపులకు డ్రా పద్ధతిని లైసెన్సులు కేటాయించగా దరఖాస్తులు తక్కువగా రావడంతో 19 దుకాణాలకు సంబంధించిన మరోసారి నోటిఫికేషన్ వేయాలని నిర్ణయించారు. వివరాలను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్స్ కమిషనర్ హరికిరణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి 2,845 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోయిందా, మొత్తం ఏదంటారు కదా, లిక్కర్ మీద బతుకుతున్నామా. అసలు వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద ఆదాయం వస్తే దాన్ని తీసుకొచ్చి జనాలకు పింఛన్లు ఇస్తున్నాం, లేకపోతే రోడ్లు వేస్తున్నాం, లేకపోతే అదేదో సంక్షేమం చేస్తాం. ఏడుకెళ్ళి వచ్చింది చూడు, 45,000 కోట్ల ఆదాయం మన సంవత్సరం ట్యాక్సుల ద్వారా. ఇది జస్ట్ టెండర్లకి వేసినటువంటి ఫీజు డిపాజిట్తో వచ్చిందే 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. తర్వాత ఇక నడిపిస్తూ ఉంటారు, తాగిపిస్తారు, తూగిపిస్తారు, ఊగిపిస్తారు, అన్నీ వేస్తారు. మళ్ళా వేరే ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీద మాట్లాడతారు, మీరు తాగిపిచ్చి తాగుబోతుల తెలంగాణ చేస్తారని చెప్తారు. మీరు ఇలా 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం, లిక్కర్ ఆదాయం, అట్లా సంవత్సరానికి 45,000 కోట్ల రూపాయల ఆదాయంతో మన రాష్ట్రం నడుస్తూ ఉంది. మన బడ్జెట్లో పెట్టుకుంటా ఉన్నాం. మనం పోరగాళ్ళకు చదువు చెప్పియాలన్నా, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయాలన్నా, అవ్వతాతలకు పింఛన్ ఇవ్వాలన్నా, చివరికి ఓ రైతు చచ్చిపోతే ఆయనకు బీమా ఇవ్వాలంటే కూడా ఈ మద్యం మీదనే వచ్చే ఆదాయంతో నడిపించే పరిస్థితి. దీని గురించి మళ్ళీ బయట నీతులు చెప్తారు చాలా మంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 34 ఎక్సైజ్ జిల్లాలో ఆయా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా నిర్వహించి ఫలితాలను వెల్లడించినట్టు తెలిపారు. సోమవారం డ్రాలో ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి దుకాణాల నిర్వహణ ప్రారంభించవచ్చని వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ నిర్ధారించిన ఫీజును చెల్లించి మద్యం షాపులను సొంతం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 6 స్లాబులుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. వాళ్ళు మళ్ళీ ఆ ఎక్సైజ్ ఫీజు ఏదైతే ఉందో అది 6 స్టేజెస్గా, అంటే దఫాలుగా 6 వాయిదాల పద్ధతిన చెల్లించవచ్చు. అట్లా 3న 19 దుకాణాలకు మళ్ళీ డ్రా. తక్కువ దరఖాస్తులు వచ్చిన 19 షాపులకు మంగళవారం నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు హరికిరణ్ తెలిపారు. నవంబర్ 3వ తేదీన లైసెన్స్ డ్రా ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాలో 7, ఆదిలాబాద్ జిల్లాలో 6, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 22, శంషాబాద్ ఎక్సైజ్ పరిధిలో 3, సంగారెడ్డి జిల్లాలో 1 మద్యం దుకాణం ఉన్నట్లు వివరించారు. ఇంకా ఇగో ఎక్కడెక్కడ డ్రాలు మిగిలిపోయినాయో ఒకసారి చూడురి. ఆసిఫాబాద్ జిల్లాలోనేమో 7, ఆదిలాబాద్ జిల్లాలో 6, జయశంకర్ భూపాలపల్లి 2, శంషాబాద్ ఏరియాల 3, సంగారెడ్డి జిల్లాల 1 షాప్ ఉందట. అయితే హైదరాబాద్లో 185 కోట్లు, హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోని 179 మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారా 185 కోట్ల ఆదాయం వచ్చిందని కలెక్టర్ హరిచంద్ర తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోనే 97 మద్యం షాపులను డ్రాను కలెక్టర్ హరిచంద్ర, హైదరాబాద్ ఎక్సైజ్ పరిధిలోని 82 వైన్స్కు అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు. నేనేమంటున్నా, ప్రభుత్వమే ఇంత ఓపెన్గా అమ్మడానికి, జనాలకు తాగిపియడానికి సిద్ధమయ్యి 1,000 కోట్ల రూపాయల ఆదాయం చేసుకోవడానికి రెడీ అయ్యి ప్రభుత్వమే ఇంత ఎంకరేజ్ చేసిన తర్వాత ఇండ్లలో ఎందుకో దొరకబడతారు. గమ్మతుంటుంది. అది ప్రభుత్వమే చెప్తుంది కదా, అరే అంత పెద్ద వ్యవస్థ ప్రభుత్వమే మనకు తాగాలే, ఊగాలే, అమ్మాలే, కొనాలి అని చెప్పినప్పుడు ఇండ్లలో దొరకబడతారు. ఏంటంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఈ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వీడు పాడైపోతాడు, వీడు నష్టమవుతాడు, వీడు ఎందుకు సంపాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు అనుకున్నట్టుగా
ప్రభుత్వం ఎందుకు అనుకోదు అనేది ఇక్కడ మీ ముందు ఒక లేయర్ తెలుస్తూ ఉంటుంది. చూడుర్రి, మనోళ్ళు మన కుటుంబ సభ్యులేమో తాగకుండ్రి ఖరాబ్ అవుతారు, ఆరోగ్యాలకు పాడు చేసుకుంటారు రేపు ఎట్లా అని వాళ్ళు అంటారు. కానీ ప్రభుత్వం ఏమో ఎంకరేజ్ చేస్తుంది, తాగొచ్చు ఊగొచ్చు అని చెప్పి మంచి మంచి రంగురంగుల డబ్బాలలో లిక్కర్ బాటిల్ అని రకరకాలుగా అమ్మడానికి పెట్టొచ్చు దుకాణాలలో. అక్కడ మాత్రం ఏ ఆబ్జెక్షన్ ఉండదు. అంటే ప్రజలను చంపి ప్రజల రక్తంతోని ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. చూడండి, అసలు దొంగలు ఎవరనేది చూడుండ్రి. మన ఆరోగ్యం గురించి, మన బాగోగుల గురించి మన కుటుంబ సభ్యులకు ఉన్నట్టు మరి ప్రభుత్వానికి ఎందుకు ఉండకూడదు? అంటే వీడి సస్త పాపులేషన్ తగ్గాలనా, పోతే పోనేనా? ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటే మళ్ళీ వాడి లివర్ కిడ్నీలో ఖరాబ్ అయితే మళ్ళీ దవాఖానలకు పోతే ఆడ కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించాలనా? మందులు అమ్మాలనా? ఈ మెడికల్ మాఫియాని ఎంకరేజ్ చేయడానికా? ఎవడన్నా లిక్కర్ నుంచి వస్తున్నటువంటి ఆదాయంని నిజంగా ఇది ఎట్లయినా సరే తగ్గించుకుందాము, అవసరం లేదు, పెంచుకోవాల్సిన టార్గెట్ కాదు కదా అది. ప్రజారోగ్యం ముఖ్యమైతే తగ్గించుకోవాలి కదా. ఇటు పెడతారు, తాయిపిస్తారు, అటు పోలీసు వంతుని దొరకబట్టిస్తారు, ఫైన్లు కట్టిస్తారు, అటు కేసులు చేపించి కోట్లను బతికిస్తారు, లాయర్లను బతికిస్తారు. ఆడికించి ఖరాబ్ అయిపోతే ఆ లివర్ ఖరాబ్ అయిపోతే తీసుకుపోయి దవాఖాన వాడిస్తే ఆ దవాఖానలను బతికిస్తారు. ఏంది ఇది? ఏడికి తీసుకొస్తుండ్రు? ఇది ఒకసారి ఆలోచించరు మీరు. ఇక లక్కీ డ్రాలో 4 అంటూ వైన్స్ టెండర్లలో ఒక్కడికే 4 షాపులు. ఒరి అక్క, ఇది ఎట్లుంది చూసిర్రా? 40 వేసినోనికి ఒకటి రాకపోయే, 100 వేసినోనికి 1-2 వచ్చే, 150 వేసిన వాళ్ళకి 4 వచ్చే. కానీ వేసిన 4 ఆయనకి లక్కీ డ్రాలో 4. ఇక చూడ్రి, ఒక్కనికే 4 షాపులు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వైన్స్ టెండర్ లక్కీ లాటరీలో సంగారెడ్డికి చెందిన వ్యక్తికి అదృష్టం భరించింది. ఒక్కడే 4 వైన్ షాపులు దక్కించుకొని లక్కీ డ్రాలో 4 కొట్టాడు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ సిండికేట్గా మొత్తం 24 షాపులకు టెండర్లు వేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జేఎస్ఆర్ గార్డెన్లో సోమవారం నిర్వహించిన ఎక్సైజ్ శాఖ లక్కీ లాటరీలో రాజేశ్వర్ గౌడ్కి సంగారెడ్డి పట్టణానికి సంబంధించి షాప్ నెంబర్ 1, 3, 8తో పాటు జైరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్కి చెందిన షాప్ నెంబర్ 70తో కలిపి 4 షాపులు దక్కాయి. అయితే వీరంతా సిండికేట్ 150కి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఏకంగా 4 షాపులు రాజేశ్వర్ గౌడ్కి దక్కడంతో అతను సంతోషం వ్యక్తం చేస్తున్నాడు అంటూ రాజేశ్వర్ గౌడ్కి మొత్తానికి అదృష్టం బాగుంది ఆయనది, ఈయనది మంచిగా ఉంది. అందుకోసం రాత గట్టిగా ఉన్నట్టుంది, ఈ లైను గట్టిగా ఉన్నట్టుంది. ఎందుకంటే వైన్ షాపులు దక్కుతున్నాయంటే ఇట్లా ఎంత ఆనందమో, రాజకీయంగా ఎదుగుతాము, డబ్బులు వస్తాయి, కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, ప్రజలని తాయిపిచ్చి ఊగిపిచ్చి మనం బతికిపోవచ్చు అని అనుకుంటారు కదా. సో ఈయనకు మాత్రం మంచిగా ఉన్నట్టుంది రాత. అభివృద్ధి కావాలంటే బీజేపీ గెలవాలి. కాంగ్రెస్కు ఎంఐఎం బి టీం, ఎంపీ లక్ష్మణ్, ఆ 2 పార్టీలు చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి మత రాజకీయాలు మజ్లిస్కి అలవాటైందని కామెంట్ అంటూ ఇక వీళ్ళకి ఎంత మంచి అవకాశం అంటే ఇది. ఇట్లా వస్తే ఇక ఇట్లాంటి వాటిని వాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఎంఐఎం మద్దతు తెలుపుతుంది అనేది ఓకే, వాస్తవం, మనకు అది తెలిసిందే. కాంగ్రెస్ ఎంఐఎం బి టీము అట్లే వాళ్ళంతా ఒకతాను ముక్కలని మీరు చెప్తారు. కానీ దేశమంతా ఒక మాట కూడైగుస్తుంది. అసలు ఎంఐఎం పెంచి పోషించేదే బీజేపీ. అసలు వీళ్ళిద్దరి మధ్యలోనే మంచి సంబంధాలు ఉంటాయి, అది లోపాయికారు ఒప్పందాలు ఉంటాయని బయట మాట్లాడుకుంటా ఉన్నారు. బయట చర్చ నడుస్తుంది. కావాలంటే మీరు ఎన్ని ప్రూఫ్స్ కావాలంటే అన్ని ప్రూఫ్స్ ఇప్పిస్తారు.